అందరికీ నమస్కారం. 1995లో పార్టీని కాపాడిన తండ్రికి, 2024లో ఓ రాక్షసుడి నుండి రాష్ట్రాన్ని కాపాడిన తనయుడికి ధన్యవాదాలు, శతకోటి వందనాలు. ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలని, తప్పుడు ప్రసారాలని, తప్పుడు ఆరోపణలని, మార్ఫింగ్ వీడియోలని ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో తిప్పికొడుతూ వాస్తవాల్ని ప్రపంచంలోని జనాల ముందు నిలబెడుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. బాబు గారిని ఆదరించేవాళ్ళు, బాబు గారిని అభిమానించేవాళ్ళు, బాబు గారి విజన్ని ఆరాధించేవాళ్ళు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు లక్షలాది మంది స్వచ్ఛందంగా సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలో చాలామంది సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూనే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటూ దినచర్యలో భాగంగా కొంతమంది అయితే మాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వక్కర్లేదు, బాబు గారి ద్వారా 2 లక్షల రూపాయలు నేను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సంపాదించుకుంటున్నాను, ఆయన చేసిన మంచి వల్ల నేను బాగుపడ్డాను, నా మాట ఈ ప్రపంచానికి మంచిగా వెళ్ళాలి అని చెప్పుకునే వాళ్ళు ఎంతమందో చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంకా చెప్పదలుచుకుంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నది ఉద్యోగం, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఉద్యమం, స్వచ్ఛంద స్వాతంత్ర్య ఉద్యమం, స్వేచ్ఛగా చేస్తున్నారని మరోసారి మీకు నేను చెప్తున్నాను. వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసినా, అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. నా భార్య ఓయోలో దొరికింది, ఏరే వాళ్ళతో ఉంది అని దుష్ప్రచారం చేసి ఆర్టికల్ను చిత్రీకరించి పెడితే నాకు కోపం వచ్చి మాట్లాడదాం అనుకున్నా. కానీ మా నాయకుడు వెనక నుంచి అటు కొట్టాడు. అది మనం చేయకూడదు, అది మన విషయం కాదు, మన పసుపు సైన్యంలో అది లేదు అంటే వెనక్కి తగ్గినటువంటి ఆలోచన నాది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ.